మనమైతే చాలా రోజుల తర్వాత మన చేనికి వచ్చినాం. ముచ్చట ఏంటంటే మన పత్తిలో కందిసాలు పెట్టినాం కదా, ప్రతి 8 సార్లు కొట్టి కందిసాలు పెట్టినాం. సో అటు సైడ్ అయితే కిందికి కమ్ముడు వచ్చిన మళ్ళీ కందిసాలు మొత్తం చచ్చిపోయినాయి. ఒక 6 సార్లు మాత్రమే మిగిలినాయి. ఈ రోజు అయితే మీకు మన కందిని చూపెడితే కంది ఎట్లున్నది అనేది. మన కంది అయితే మొత్తం ఘోరంగా కాసింది మొత్తం కాతతోటి మొత్తం వంగింది. ఏడ చూసినా కానీ ఘోరంగా ఉన్నది. ఇక్కడ చూపెడతా. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఘోరంగా గొడవలు కూడా అక్కడి వరకు కాసింది ఘోరంగా కాసింది. సంవత్సరం వాతావరణం కూడా మంచిగా సెట్ అయింది. ఇప్పటి వరకు మొత్తం చలి పెడుతుంది, మబ్బులు అయితే రాలేదు. సో అందుకని వర్షాలు లేకుండా మళ్ళీ కంది అయితే మంచిగా కాసింది. సో ఇన్ని రోజులు అయితే మన వీడియోలు రాకపోవడానికి మెయిన్ కారణం, ఇన్ని రోజులు అయితే మనం పత్తి తీసినాం, అందుకని వీడియోలు అయితే పెట్టలేదు. ఇక నుంచి అయితే మళ్ళీ మన వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం. ఇక రోజుకు ఒక వీడియోనే కంపల్సరీ వస్తుంది. ఈ రోజు అయితే మనం కందికి కావాలొచ్చినాం. కంది కాయలని మొత్తం చిలుకలు ఖరాబ్ చేస్తాయి. సో అందుకని కావాలొచ్చిన ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్ మరి.